ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశం అవనున్నారు. ఇక అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. అలాగే నేడు పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశం జరగనుంది. అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మనతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. చూసుకుంటా ఉంటే ఈ రోజు హోంమంత్రి అమిత్ షాతో పాటు రైల్వే మంత్రి అశ్విని భేటీ కనున్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే రాజధానికి అయితేనేమి, మీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి చాలా వరకు జరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే కేంద్ర బడ్జెట్ కి సంబంధించి కూడా ఈ వారంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బడ్జెట్ లో ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని రకాలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి కూడా దూసుకుపోతున్న నేపథ్యంలో ఒక పక్కన రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి జీవనడైన పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి నిధులు పూర్తి స్థాయిలో ఇవ్వడానికి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ అయితేనేమి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి కూడా భేటీ కానున్నారు. ఏదైతే రాష్ట్రం గుండా కూడా చాలా వరకు ప్రత్యేక రైలు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే కూడా కోస్టల్ రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన రైల్వే మంత్రితోటి కూడా భేటీ అయ్యి చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్ట్ అయితేనేమి దీనికి సంబంధించి ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమిత్ షా తోటి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రాఘవేంద్ర.